కోటి సంతకాల సేకరణ నిజమేనా? నిజంగా కోటి మంది సంతకం చేశారా? గవర్నర్ కు ఇచ్చింది ఒరిజినల్ సంతకాలేనా లేదా ఏమైనా మోసం చేసి ఫోర్జరీ చేసిన సంతకాల? ఒకవేళ ఫోర్జరీ చేసిన సంతకాలే అయితే వైసీపీ ట్రబుల్లో పడబోతుందా? దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందా? గవర్నర్ ని గవర్నమెంట్ ని మోసం చేయాలనుకున్న వైసీపీకి చిక్కులు తప్పవా? ఈ అంశాలని ఈ వీడియోలో స్పష్టంగా చర్చిద్దాం. మన అందరికీ తెలిసిందే వైసీపీ కోటి సంతకాలు అంటూ పెద్ద ప్రచారం చేసింది. ఈ కోటి సంతకాలు ఎందుకు స్వీకరించారు అంటే ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ వద్దు అంటూ దీనికి నిరసనగా ఈ కోటి సంతకాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వం పీపీపీ మోడల్ అమలు చేస్తే నిజంగా నష్టం జరుగుతుందా? ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందా? మన ముందున్న ఉదాహరణ హైదరాబాద్ మెట్రోను పీపీపీ మోడల్ లోనే నిర్మించారు. అప్పట్లో ప్రైవేట్ సంస్థ నిర్వహించింది. ఇప్పుడు ఆ సంస్థ స్వయంగా మాకు సాధ్యం కావటం లేదు, ప్రభుత్వం తీసుకోండి అని అడుగుతుంది. అంటే మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆస్తి. ప్రైవేట్ వాళ్ళు నిర్వహించినంత మాత్రం అది ప్రభుత్వ ఆస్తి కాకుండా పోదు. పీపీపీ మోడల్ వల్ల ప్రజలకు లాభమా నష్టమా? హైదరాబాద్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్యాక్సీలో వెళ్లాలంటే మన ఆస్తులు రాసి ఇవ్వాల్సిందే. కానీ మెట్రోలో కేవలం 10 నుండి 50 రూపాయల లోపే ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇందులో నష్టం ఉందా, లాభం ఉందా? మీరే ఆలోచించండి. అదే విధంగా పీపీపీ మోడల్లో హాస్పిటల్ను నిర్వహిస్తే నష్టం ఉంటుందా, లాభం ఉంటుందా? మీరే ఆలోచించండి. కానీ వైసీపీ మాత్రం ప్రైవేట్ అన్న ఒక్క పదాన్ని పట్టుకొని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ కోటి సంతకాల డ్రామా మొదలెట్టింది. ఇప్పుడు అసలు చర్చించాల్సిన ప్రశ్న, కోటి సంతకాలు నిజమేనా లేక ఫోర్జరీ చేశారా? ఒకవేళ ఫోర్జరీ చేస్తే చర్యలు తప్పవా? ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 5 కోట్లు. గతంలో టీడీపీ మెంబర్షిప్ డ్రైవ్ లో 1 కోటి మందికి పైగానే మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే టీడీపీ కార్యకర్తలు సుమారు 1.5 కోట్లు. జనసేన కార్యకర్తలు కూడా కలిపితే కనీసం మరో 50 లక్షలు. కనీసం 2 కోట్ల మంది వైసీపీకి సంతకం పెట్టరు. మిగిలింది 3 కోట్లు. ఈ 3 కోట్లలో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సంతకం చేయలేని వాళ్ళు, ఇలా లెక్క తీసేస్తే కనీసం 1 కోటి మంది సంతకాలు చేయలేరు. అంటే మిగిలింది 2 కోట్లు మాత్రమే. ఈ 2 కోట్లలో 1 కోటి మంది సంతకాలు సాధ్యమా? మీరే ఆలోచించండి. మరో లాజిక్, ఒకవేళ 1 కోటి మంది సంతకం చేశారంటే 5 కోట్ల జనాభాలో ప్రతి 10 మందిలో కనీసం 4 సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టారా? కామెంట్ చేయండి. వైసీపీ కార్యకర్త లెక్కలు. వైసీపీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? ఇప్పటి వరకు అధికార లెక్కలు లేవు. టీడీపీ అయితే 1 కోటి మందికి పైగా మెంబర్షిప్ అని లెక్కలతో బయట పెట్టింది. వైసీపీ మాత్రం మెంబర్షిప్ చేశాం అని మాత్రమే చెబుతుంది. ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలు స్పష్టంగా తెలియదు. కాబట్టి కేవలం కార్యకర్తలు సంతకాలు పెట్టారు అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఇప్పుడు తెర మీద ఉన్న ఆరోపణ, వైసీపీ కార్యకర్తలు ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణ ఉంది. ఇది నిజమా, అబద్ధమా తెలియాలంటే గవర్నర్ గారు తమకు వచ్చిన సంతకాలను ఓపెన్ చేసి స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఫోర్జరీ కనిపిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నించిన చర్య. ఇక్కడ ఇంకో విషయం గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఇల్లీగల్ అరెస్ట్ అంటూ బహిరంగ సంతకాలు సేకరించారు. పెద్ద బోర్డులు, క్యాంపులు, పబ్లిక్ సంతకాలు. ఇప్పుడు వైసీపీ ఎక్కడైనా క్యాంపులు పెట్టిందా? ప్రజలకు పీపీపీ మోడల్ గురించి వివరించిందా? సంతకాలు సేకరించిందా? మీరెక్కడైనా చూశారా? ఎలాంటి ప్రకటన లేకుండా 1 కోటి సంతకాలు ఎలా వచ్చాయి? ఇదే అసలు ప్రశ్న. నా విశ్లేషణ మీకు నచ్చిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి.